హాయ్ అండి అందరికీ. పునర్వికకి హెల్ప్ చేసే ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ అండి. పునర్వికకి ఎలాగైతే హెల్ప్ చేశారో ఇప్పుడు మరొకిద్దరు పిల్లలు కూడా, మరొకిద్దరనే కాదు చాలామంది ఉన్నారు సోషల్ మీడియాలో. ఇప్పుడు ఇంకొక పిల్లలకి అయితే కూడా ఇలానే పునర్వికకి ఎలాగైతే హెల్ప్ చేసామో అలాగే హెల్ప్ చేద్దామని ప్రతి ఒక్కరు కూడా ముందుకు రావాలని కోరుకుంటున్నాను. నేను పునర్వికకి హెల్ప్ చేద్దామని చెప్పేసి నా వంతు సహాయంగా ఇంకా ఈ బ్యానర్ అయితే కుట్టించాను. ఇవన్నీ చూడండి. కనీసం దీని హెల్ప్ లేకుండానే గవర్నమెంట్ అయితే పునర్వికకి హెల్ప్ చేసింది. ఇంకా దీంతో అయితే మాత్రం నాకు అస్సలు పని పడలేదు, మనీ అయితే వేస్ట్ అయింది, కానీ ఇంకా దీనివల్ల అయితే నాకు ఉపయోగపడలేదు. ఇంకా నేను మనీ కూడా జస్ట్ ఒక 1 అవర్ ఒక హాఫ్ అన్ అవర్ మాత్రమే కలెక్షన్ చేశాను. ఒక 1000 రూపీస్ వరకు అయితే కలెక్షన్ అయింది. ఇందులో ఇంకా మా ఊరు ప్రెసిడెంట్ అమ్మగారే ఒక 500, ఇంకా చుట్టుపక్కల ఉండేవాళ్ళు ఒక 50, 100 రూపీస్, ఒక 20, 10 రూపీస్ కూడా అలా హెల్ప్ చేస్తారు. ఒక 1000 వరకు అయితే మాత్రం నాకు అయింది. ఇంకా ఆన్లైన్లో వచ్చేసి నేను స్కానర్ పెట్టాను కదా, దానికి వచ్చేసి మా తమ్ముడు 1500 వరకు, ఇంకా మా వదిన అవుతుంది, ఇంకా తనైతే ఒక 1000 వరకు, ఇంకా వేరే వాళ్ళు మా సిస్టర్ ఒక 100 రూపీస్, అలా వేరే వాళ్ళు హెల్ప్ చేశారు. నాకు మొత్తం అయితే ఒక 3000 వరకు అయితే మనీ కలెక్షన్ అయింది. నేనైతే ఇంకా ఆ మనీని అయితే పునర్విక వరకు చేర్చలేదు. పునర్వికకు ఎంతమందో హెల్ప్ చేశారు, ఆ మనీ అంత అయితే తన వరకు చేరింది. ఇప్పుడు ఈ మనీ నేనేం చేయబోతున్నాను అంటే, ఇప్పుడు నేను ఆ మనీ ఏం చేయబోతున్నానో ఈ వీడియోలో అయితే ఆ వీడియో యాడ్ చేస్తాను, ఒకసారి చూడండి. ఇంకా నేనైతే ఇది ఎంతవరకు నిజమో ఎంతవరకు అబద్ధం అని చెప్పేసి ఇంకా వాళ్ళ అమ్మగారికి కూడా కాల్ చేసి మాట్లాడాను. అది కూడా ఈ వీడియోలో వినిపిస్తాను, ఒకసారి చూడండి. హలో హలో ఇప్పుడు ప్రాబ్లం అనేది మీ పిల్లలకేనా? అవును, మా ఇద్దరు పిల్లలకి. అవును, ఇప్పుడు పునర్వికకి అయితే అందరం ఎలా హెల్ప్ చేస్తామో మీ పిల్లలకు కూడా అలానే చేద్దామని అనుకుంటున్నాము. మేము కూడా ముందుకు రావాలని అనుకుంటున్నాము. మాది బొబ్బిలి మండలం నుంచి ఫోన్ చేస్తున్నాను. బొబ్బిలికి దగ్గరలో ఉండే విలేజ్ కలిసి ఇదే నా వాట్సాప్ నెంబరు. మీ పిల్లల ఫొటోస్ అదే నాకు కొంచెం ఫొటోస్ పెడితే మేము ఫ్లిక్స్ ఏమైనా వేయించుకొని బ్యానర్ వేయించుకొని ఇంకా పునర్వికకి ఎలాగైతే హెల్ప్ చేస్తామో ఇంటింటికి వెళ్ళి అడిగాము, ఈ పాపకు కూడా అదే మీ పిల్లలకు కూడా అలా అడగాలనుకుంటున్నాం. అంటే మాది ప్రూఫ్స్ ఉంటాయి కదా ఎవరైనా హెల్ప్ చేస్తారు. వాట్సాప్ నుంచి హాయ్ పెట్టరాక నేను పెడతాను. మీ పిల్లల ప్రాబ్లం ఏంటంటే ఆల్రెడీ ఫైల్స్ అవి ఉంటాయి కదా, అవి ఉన్న నెక్స్ట్ అది వాళ్ళ ఫొటోస్ ఇవన్నీ నాకు కొంచెం క్లియర్ గా పంపిస్తే నేను పునర్వికకి హెల్ప్ చేసిన మనీ. ఇంకా నేనైతే వాళ్ళ అమ్మకి ఫోన్ చేసి ఇలా మాట్లాడాను. ఇంకా వాళ్ళ అమ్మగారు కూడా చాలా హ్యాపీగా అయితే ఫీల్ అయ్యారు. పునర్వికకి ఎలాగ నేను హెల్ప్ చేయలేకపోయాననే బాధ అయితే నాకుంది. ఇంకా ఈ పిల్లలైతే ఇద్దరికి హెల్ప్ చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాను. మీరు కూడా పైన అయితే ఈ వీడియోలో స్కానర్ పెడతాను, మీకు తోచినంత మీరైతే హెల్ప్ చేయండి. మీరు హెల్ప్ చేయని ఎడలా ఈ వీడియోని 10 మందికి అయితే షేర్ చేసి మీరు చేయలేనప్పుడు వాళ్ళనైనా హెల్ప్ చేయమని చెప్పేసి అడగండి. ఇందులో ఎవరికి ప్రెస్టేజ్ చూపించుకోవాల్సిన పని అయితే లేదండి. మీకు ఎంత హెల్ప్ అయితే మీకు ఎంత తోస్తే అంత అయితే హెల్ప్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకొక విషయం అండి, సోషల్ మీడియాలో చాలామంది అయితే ఈ వీడియో పునర్విక కోసం రియాక్ట్ అయ్యారు, కానీ ఇద్దరు అయితే చాలా లేటుగా రియాక్ట్ అయ్యారు. అది ఎందుకు కూడా నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనకి నవీన్ బ్రో అని చెప్పేసి చాలామందికి తెలుసు. తనైతే హర్జన్ ప్రజల కోసం అని చెప్పేసి బ్రిడ్జి కట్టించారు, వాళ్ళకి వాటర్ లేవంటే వాటర్ ట్యాంక్ కూడా వేయించారు, అది చాలామందికి తెలుసు. తనైతే ఈ పిల్లల వీడియో బయటికి రావడానికి కారణం అయితే తననండి. తను 1 year క్రితం అయితే ఈ వీడియో చేశారు ఈ పిల్లల కోసం అని చెప్పేసి. అప్పుడు ఎవరు పట్టించుకోలేదు. ఒక 10 lakhs వరకు అమౌంట్ అయితే మాత్రం తను కలెక్షన్ చేసి వాళ్ళకి ఇచ్చారు. ఇంకా వాళ్ళ ఇంట్లో కూడా వాళ్ళు అప్పు చేసి ఎలాగో ఒకలాగా ఇప్పుడు వరకు అయితే పిల్లల్ని బతికించుకున్నారు. అప్పుడు ఈ పిల్లలకి ఈ ప్రాబ్లం వచ్చేటప్పుడు ఈ వ్యాక్సిన్ అనేది లేదంట. ఇప్పుడైతే ఈ వ్యాక్సిన్ వచ్చింది కాబట్టి మళ్ళీ సేమ్ పునర్వికకి హెల్ప్ చేసేటట్టు అందరూ కూడా హెల్ప్ చేసి మనీ కలెక్షన్ చేసి ఆ పిల్లలకు కూడా అందజేద్దామని అనుకుంటున్నాము. ఇది ఒక్కరి వల్ల అయితే అయ్యే పని కాదు కదా, ప్రతి ఒక్కరికి తోచినంత అయితే మనీ హెల్ప్ చేస్తారని అందరినీ మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ప్లీజ్ హెల్ప్ మీ.